ఏపీలో 10th పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. 10th ఫలితాల్లో 85.25% ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఏపీలో 10th పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. 10th ఫలితాల్లో 85.25% ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇక ఏపీలోని 10th పరీక్ష ఫలితాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు అయితే విడుదల చేయడం జరుగుతోంది. ఇటు మంత్రి నారా లోకేష్ లో ఫలితాలు పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు ఉత్తీర్ణత సైతం కూడా ఇటు పోస్ట్ చేయడం జరుగుతోంది. దాదాపు మొత్తంగా అయితే కనుక ఓవరాల్ గా 85.25% అయితే కనుక ఇటు ఉత్తీర్ణత ఉందంటే కూడా మంత్రి నారా లోకేష్ పోస్ట్ చేయడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఇటు బాలురు 82%, అదేవిధంగా బాలికలు 87% వరకు కూడా ఉత్తీర్ణత సాధించడంతో ఇటు బాలుల కంటే బాలికలదే పై చేయనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక మొత్తంగా అయితే కనుక ఏదైతే రాష్ట్రంలో 2161 పాఠశాలలు ఉండగా మొత్తం 100% అయితే కనుక ఈ యొక్క ఉత్తీర్ణత పొందినట్టు కూడా ఇటు మంత్రి నారా లోకేష్ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక దీనికి సంబంధించి ఎవరైతే ఫెయిల్ అయ్యారో వారికి సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా ఇటు సప్లిమెంటరీ వ్యవస్థ పరీక్షలను సైతం కూడా ఇటు ప్రకటించడం కూడా జరుగుతుంది. ఏదైతే ఇటు మే 25 నుండి జూన్ 4వ తేదీ వరకు కూడా ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయంటూ కూడా ఇటు బోర్డు అయితే వెల్లడించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉత్తీర్ణం అయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి అయితే కనుక మంత్రి నారా లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మొత్తంగా అయితే కనుక ఓవరాల్ గా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 96% అయితే కనుక ఉత్తీర్ణత సాధించడం, అదేవిధంగా అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లా 57% అయితే కనుక ఉత్తీర్ణత పొందినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.